నమస్తే. గ్రహాలు నిత్యము చలనాన్ని కలిగి ఉంటాయి. స్థిరంగా ఒక దగ్గర ఉండవు. అలా చలనం కలుగుతూ వివిధ రాశులలో తమ తమ కక్షలలో భ్రమణం చెందుతూ ఉంటాయి. దీనినే గోచారం అంటారు. జాతకులు జన్మించిన జన్మరాశి ఆధారంగా గోచారం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ జన్మరాశి తెలియని వారికి పేరును బట్టి నామ నక్షత్రాలు తెలుసుకొని నామరాశిని తెలుసుకొని కొంతవరకు ఫలితాలు తెలుసుకోవచ్చు. గ్రహ బలము ఎంత బాగున్నా గోచారం అనుకూలంగా లేకపోతే మానవులు శుభ ఫలితాలను పొందలేరు. గోచారంలో గ్రహాలు జన్మరాశి నుండి వివిధ స్థానాలలో ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా కలుగు చేస్తాయి? అశుభ స్థానాలు. సూర్యుడు జన్మరాశి నుండి 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలోను, చంద్రుడు జన్మరాశి నుండి 2, 4, 5, 8, 9, 12 స్థానాలలోను, బుధుడు జన్మరాశి నుండి 1, 3, 5, 7, 9, 12 స్థానాలలోను, గురుడు జన్మరాశి నుండి 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలోను, శుక్రుడు జన్మరాశి నుండి 6, 7, 10 స్థానాలలోను, కుజ, శని, రాహువు, కేతువులు జన్మరాశి నుండి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచారం చేస్తున్నప్పుడు అశుభ ఫలితాలు కలుగుతాయి. గోచార రీత్యా జన్మరాశి నుండి 12 రాశులలో నవగ్రహాలు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. సూర్యుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు స్థాన మార్పిడి, 2వ రాశికి వచ్చినప్పుడు భయాన్ని, 3 సంపదను, 4 మానహానిని, 5 విశేష భయాన్ని, 6 శత్రునాశనం, 7 దుఃఖము, 8 రోగము, 9 విచారాన్ని, 10 కార్యసిద్ధిని, 11 ధనలాభాన్ని, 12 ధన వ్యయమును కలిగిస్తాయి. చంద్రుడు 12 రాశులలో సంచరించేటప్పుడు 1 భోజన సౌఖ్యమును, 2 ధన క్షయమును, 3 ద్రవ్య లాభాన్ని, 4 విశేష రోగ భయాన్ని, 5 కార్యనాశనాన్ని, 6 ధన రాబడిని, 7 ద్రవ్య లాభాన్ని, 8 మరణ సమాన ఫలితాలను, 9 రాజకోపాన్ని, 10 సౌఖ్యాన్ని, 11 లాభాన్ని, 12 ధన నష్టాన్ని కలిగిస్తాడు. కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖం, 2 భాగ్యహాని, 3 సౌభాగ్యం, 4 శత్రువుల వలన బాధలు, 5 శత్రు భయము, 6 ద్రవ్య సిద్ధి, 7 కార్యహాని, 8 శస్త్ర బాధ గాయాలు ఏర్పడడం, 9 ధన వ్యయము, 10 దుఃఖనాశనము, 11 ధనయోగము, 12 క్రూరత్వాన్ని కలుగచేస్తాయి. బుధుడు 12 రాశులలో సంచరించే సమయాలలో 1 బంధనము, 2 సువర్ణ లాభము, 3 శత్రుబాధలు, 4 శత్రువుల నాశనము, 5 దరిద్రము, 6 ఆభరణ లాభము, 7 లాభాలను, 8 సంతోషము, 9 ధన నష్టము, 10 ప్రమోదము, 11 మోదమును, 12 నాశనాన్ని కలిగిస్తాయి. గురుడు ద్వాదశ రాశులలో సంచరించే సమయంలో 1 దేశత్యాగము, 2 ధనలాభము, 3 కార్యహాని, 4 ధన నాశనము, 5 సంపద, 6 దుఃఖము, 7 ఆరోగ్యము, 8 ధనహాని, 9 ధనాగమము, 10 ఆయాసము, 11 లాభాలను, 12 నష్టాలను కలిగిస్తాడు. శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము, 2 అలంకారము, 3 లాభము, 4 రతి సౌఖ్యము, 5 మిత్రదర్శనము, 6 మానహాని, 7 విశేష రోగము, 8 భూలాభము, 9 ధాన్యవృద్ధి, 10 ప్రమోదము, 11 ధనము, 12 సంతోషాలను కలుగచేస్తుంది. శని 12 రాశులలో సంచారం చేసేటప్పుడు 1 ఆపదలను, 2 హానిని, 3 సంపదను, 4 గర్భ సంబంధ రోగాలను, 5 సంతానానికి కష్టాలను, నాశనాన్ని, 6 మహా ఐశ్వర్యమును, 7 మహా దరిద్రాన్ని, 8 మరణ సమాన ఫలితాలను, 9 దేహ శోషణమును, 10 బంధనమును, 11 లాభమును, 12 అనేక విధాల నష్టాలను కలిగిస్తున్నాడు. రాహుకేతు గ్రహములు జన్మరాశి నుండి 12 రాశులలో సంచరించు సమయాన 1 భయాన్ని, 2 కలహాలను, 3 సౌభాగ్యాన్ని, 4 మానహానిని, 5 ధన నష్టాలను, 6 మహాసుఖాలను, 7 శత్రువుల వలన భయాన్ని, 8 చొర భయమును, 9 శత్రు వృద్ధిని, 10 ధనక్షయమును, 11 శుభఫలాలను, 12 మృత్యునాశనాన్ని కలిగిస్తాయి.